హాయ్ అండి అందరికీ. మనం 2024 టెట్‌లో వచ్చినటువంటి సైన్స్ పేపర్స్‌లో వచ్చిన బిట్స్ అన్నీ ఒకసారి క్విక్ రివిజన్‌లో భాగంగా ఒకసారి చూసేద్దాము. చాలా ఫాస్ట్‌గా చెప్తాను. ఓన్లీ ఆన్సర్ మాత్రమే రిపీట్ చేస్తాను. ఇది మనం చూడడం వలన ఇప్పుడు ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఇలాంటి అంశాలు చదివామా లేదా, కవర్ చేసామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ బిట్ మనం చూస్తే కుట్టు యంత్రపు సూది యొక్క చలనం. కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవర్తన చలనం మాత్రమే అవుతుంది. ఇవేవి కూడా అవ్వవు. ఆవర్తన అనిచ్చిన, డోలయమాన చలనం అనిచ్చిన, కంపన చలనం అనిచ్చిన ఏదైనా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ప్రవాహులు అంటే ఏంటంటే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలని ప్రవాహులు అంటారు. ఎందుకంటే ఇవి ప్రవహిస్తాయి ఒక చోటు నుండి మరొక చోటుకి. ఘన పదార్థం అనేది ఒక చోటు నుండి ఇంకో చోటుకి తనంతట తానుగా వెళ్ళలేదు. సో మనకి ద్రవ మరియు వాయు పదార్థాలు మాత్రమే అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మంటని ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. నైట్రోజన్ అనేది మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాదు. నెక్స్ట్, సెట్ ఏలోని దారాలను సెట్ బిలోని దారాలతో జతపరచమన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూస్తే పిఈటి అన్నది మనకి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. అది మనకి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. సో మనకి సీసాలు అనేది వస్తుంది. నెక్స్ట్, నైలాన్ అనేటటువంటివి పారాచూట్లో ఉపయోగిస్తారు, పారాచూట్లకి. నెక్స్ట్ వన్, రేయాన్ అనేవి కార్పెట్ల తయారీకి ఉపయోగిస్తారు. పాలిస్టర్ అనేవి దుస్తులకు ఉపయోగిస్తారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది హరిత గృహ వాయువు కాదు. హరిత గృహ వాయువు కానిది నైట్రోజన్. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు కలిగినటువంటిది ఏది? ఇక్కడ మనకి 2 అలాగే 4 కూడా, 2 కూడా మనకు ఆన్సర్ అవుతుంది. అంటే జీబ్రా, గుర్రము అవుతుంది. అలాగే మనకి కుక్క కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం తుంపర పద్ధతి. పుపిస సిరకు సంబంధించి సరైన వాక్యం ఏది అంటే, పుపిస సిర అనున్నది ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి చేరుస్తుంది. స్టాలన్ల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ఏది అంటే స్ట్రాబెరీ. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం ఏది? పిరమిడ్ యొక్క శిఖర భాగంలో ఉత్పత్తిదారులు అనేవి ఉండదు అనేది మనకి సరైన ఆన్సర్. మీకు కావాలి, చదువుకోవాలి అనిపిస్తే ఆప్షన్స్ కొద్దిసేపు అలా ఆఫ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ వన్, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్లకు సంబంధించి సరైన సమూహం ఏది అంటే ఫస్ట్దే అనమాట. రైతు పిక్ ఆక్స్, క్షరకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. ట్రాఫిక్ అవాంతరాలు, ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా అనుసరించాల్సినవి ఏవి అంటే ట్రాఫిక్ నియమాలు. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏది అంటే 1.1 మీటర్స్ అనేది అతిపెద్ద పరిమాణం. విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది? విద్యుత్ గంట. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్. వాహనాల్లో పెట్రోల్, డీజిల్కు బదులుగా ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏది అంటే సిఎన్జి. ఇద్దరు విద్యార్థులు ఇచ్చినటువంటి ఈ ప్రకటనలను చదివి సరైన అచ్చికాన్ని ఎంచుకోండి అంటే, మెరుపు వలన నత్రజని స్థాపన జరుగుతుంది అని హర్ష చెప్పింది. అలాగే వర్ష ఏం చెప్పిందంటే రైజోబియం అనే బ్యాక్టీరియా వలన నత్రజని స్థాపన జరుగుతుంది అని చెప్పింది. సో ఇక్కడ రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుందని వర్ష చెప్తే, మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుందని హర్ష చెప్పింది. సో ఇక్కడ మనకి వీళ్ళిద్దరు చెప్పినవి కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఉభయాహారులను గుర్తించండి. కోడి అనేటటువంటిది ఉభయాహారి. అలాగే ఎలుక అనేది ఉభయాహారి. అలాగే ఎలుగుబంటు అనేది కూడా ఉభయాహారి. ఈ తోడేలు అనేది మాత్రం ఉభయాహారి కాదు. ఈ 3 కూడా ఉభయాహారులే అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం.
సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం ఏది? సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం బాక్టీరియా. అవాయు శ్వాసక్రియ జరుపనివి. అవాయు శ్వాసక్రియ జరుపనివి మొలకెత్తే విత్తనాలు అనేవి అవాయు శ్వాసక్రియ జరపవు. ఇవన్నీ కూడా అంటే అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరగనటువంటి శ్వాసక్రియ. వీటి ఆక్సిజన్ సమక్షంలో జరగదనమాట ఇవి. ఈ మొలకెత్తే విత్తనాలు అనేది అవాయు శ్వాసక్రియ అనేటటువంటివి దానికి చెందదు. నెక్స్ట్ వన్, కప్పలో రూప విక్రియను నియంత్రించేటటువంటి హార్మోన్ ఇది. రూప విక్రియను నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించినటువంటి స్వీడన్కి చెందిన పర్యావరణవేత్త ఎవరంటే గ్రెటా థన్బర్గ్. కుమ్మరి ఎండిన కుండలను దేనిలో కాలుస్తారు అంటే కొలిమి. నెక్స్ట్ వన్, నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వేటిని ఉపయోగిస్తారంటే ముద్రలు. క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏది? క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు పొగమంచు. వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ఉంచబడింది, దాని మరొక చివర ఏమవుతుంది? వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ఉంచబడితే ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా వేరొక వైపు వేడెక్కుతుందనమాట. ఉష్ణ వహన ప్రక్రియ అనేటటువంటిది ఘన పదార్థాల్లో జరుగుతుంది. ఇక్కడ స్పూన్ అనేటటువంటిది స్పూన్ అనేది ఘన పదార్థం కదా. సో ఘన పదార్థంలో ఒక వైపు నుంచి ఇంకో వైపుకి ఉష్ణం ప్రవహించింది అంటే అది ఉష్ణ వహన ప్రక్రియ. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ ఉష్ణ సంవహనం అనేది ద్రవ వాయు రెండింటిలో జరుగుతుంది. వికిరణం అనేటటువంటి ప్రక్రియకు యానకం అవసరం లేదు. నెక్స్ట్ వన్, యాంటాసిడ్ మాత్రలో ఉండేటటువంటి ప్రధాన అనుఘటకం ఏంటి? యాంటాసిడ్ అంటే అజీర్తిగా ఉపయోగించేటటువంటి మాత్రలలో ప్రధానంగా ఉండేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? పీవీసీ అనేటటువంటిది ఒక థర్మోప్లాస్టిక్ అనమాట. ఇది ఒక్కటే మనకి ఇక్కడ సరి అయినది. నెక్స్ట్ వన్, చాలా ఎక్కువ వాలు మరియు భ్రమణాక్షం కలిగినటువంటి గ్రహం ఏది? యురేనస్. పుష్పంలో కీలంను కలిగి ఉండేటటువంటి భాగం ఏది? కీలంని కలిగి ఉండే భాగం అండకోశం. నెక్స్ట్ వన్, సొంత డిఎన్ఏను కలిగి ఉండనటువంటి కణాంగం ఏది? సొంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. పెప్సిన్ అనేటటువంటి ఎంజైమును కలిగి ఉండే జీర్ణాశయం ఏంటి? జఠర రసం. గొనడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి ఏది? గొనడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేసే గ్రంథి పీయూస గ్రంథి. ఎండమిక్ జాతులు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులు. పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి. పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలు అన్నమాట. మెయిల్, పోస్ట్ కార్డు, ఫోన్ కాల్ ఇవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తారు. క్రింది వానిలో మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది? ఈ శాశ్వత నివాసాలు అనేది కాదు. ఎందుకంటే ఆర్థిక నియంత్రణ లేకపోవడం వల్ల మురికివాడలు ఏర్పడుతున్నాయి. ప్రణాళిక లోపం వల్ల జనసాంద్రత పెరగడం వల్ల ఇవన్నీ కూడా మురికివాడలు ఏర్పడడానికి కారణాలే. నెక్స్ట్ వన్, అధిక ద్రవీభవన బిందువు ఫిల్మెంట్ అయితే అల్ప ద్రవీభవన బిందువు ఏది? ఫ్యూజ్. బలానికి సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరికాంది ఏదంటే బలానికి ప్రమాణం అనేది న్యూటన్ అన్నారు. రైట్ ఆన్సర్. బలం అనేది వస్తువు యొక్క ఆకారాన్ని మారుస్తుంది, అలాగే చలన స్థితిని కూడా మార్చగలుగుతుంది. ఈ బలాలు ఎప్పుడూ కూడా నిత్యత్వం అనేటటువంటిది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, ఆదర్శ ఇంధనం విషయంలో ద్రవ్య నిత్యత్వ సూత్రం ఉంది కానీ బలం నిత్యత్వ సూత్రం అనేటటువంటిది లేదు. ఆదర్శ ఇంధనం విషయంలో సరికాని వాక్యం ఏంటి? ఆదర్శ ఇంధనం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా చవకగా లభించాలి, మనకి చవకగా లభించాలి. అలాగే మధ్యస్థ రేటుతో గాలిలో సులభంగా మండుతుంది. అలాగే అధిక మొత్తంలో కూడా ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. సో ఈ అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది అనేది రాంగ్ అనమాట. అలాంటి వదిలితే అది ఆదర్శ ఇంధనం అవ్వదు. క్రింది వానిలో మెరుపుల నుండి భద్రతకు సంబంధించి సరి అయినది ఏంటి? మరి మెరుపుల నుండి భద్రతకి ఏం చేయాలి అంటే ఈ మూయబడినటువంటి వాహనంలో కూర్చోవడం అనేటటువంటిది సరైనది అనమాట. ఇవేవి కూడా సరి అయినవి కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? క్రింది వానిలో సరికాని వాక్యం ఏది?
నైట్రోజన్ మండడానికి సహాయపడదు. అలాగే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసే ఎక్కువగా గాలిలో ఎక్కువగా 99% వరకు ఉన్నాయి. ఎక్కువ ఆక్యుపై చేస్తాయన్నమాట. గాలిలో నీటి ఆవిరి ఉండడం జలచక్రానికి చాలా ముఖ్యం. అలాగే నీటి ఆవిరి అనేది జలచక్రానికి చాలా ముఖ్యం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో మొక్కలు శ్వాసక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటాయి అనేది రాంగ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో కొద్ది మొత్తంలో మూత్రము మరియు పొడి పేడను విసర్జించేటటువంటి మరియు చెమట పట్టని జీవి ఏది అంటే ఒంటె. ఎందుకంటే అక్కడ ఎడారుల్లో ఉంటుంది. వాటర్ దొరికినప్పుడు తాగేయడం, పొడి పేడ మాత్రమే విసర్జిస్తుంది. వాటర్ అనేది బయటికి పోనివ్వకుండా తన శరీరాన్ని కాపాడుకుంటుంది కాబట్టి. ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు వినియోగించేటటువంటి రసాయనాలు ఏంటి? చూడండి, ఈ ఆమ్లాలు క్షారాలు లెసన్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి అన్నమాట. చూస్తే మనకి సోడియం బెంజోయేటు అలాగే సోడియం మెటాబైసల్ఫేటు ఈ రెండు కూడా మనకి ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేటటువంటి రసాయనాలు. లైకేన్ అనేవి దేనికి ఉదాహరణ? లైకేన్ అనేవి దేనికి ఉదాహరణ? సహజీవనానికి ఉదాహరణ. యూరోక్రోమ్ను ఉత్పత్తి చేసేటటువంటి అవయవం ఏంటి? కాలేయం. మురుగునీటిలోని అకర్బన మలినాలు ఏవి? మురుగునీటిలోని అకర్బన మలినాలు లోహాలు అలాగే నైట్రేట్లు. లోహాలు మరియు నైట్రేట్లు. సైనికులు దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుతున్నట్లే వీరు మనల్ని వ్యాధుల నుంచి కాపాడుతారు. పారిశుద్ధ్య కార్మికులు. ఏ ప్రాంతము ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచింది అంటే లంబసింగి. నెక్స్ట్ ఈ క్రింది వన్లో ఏ అక్షరాలు కుడి ఎడమలుగా తారుమారు జరగవు? ఒకవేళ జరిగినా ఒకేలా అనిపించేవి. ఆప్షన్ 2. నెక్స్ట్ దండయస్కాంతం యొక్క ధ్రువాలు ఎక్కడ ఉంటాయి? దండయస్కాంతానికి రెండు చివర్లా ఉంటాయన్నమాట. రెండు చివర్ల ఇలా దండయస్కాంతం ఉంటే ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం అని, లేకపోతే ఇది దక్షిణ అయితే ఇది ఉత్తరని, అలా రెండు చివర్లా ఉంటాయి. నెక్స్ట్ ఆమ్ల ద్రావణంలో ఫినాప్తలిన్ యొక్క సూచిక రంగు ఎలా ఉంటుందంటే అసలు రంగే ఉండదు. విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్ పైన తీవ్రత ఎలా ఉంటుంది? విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు 7 కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రకటన చదివి సరైన చికాన్ని ఎంచుకోండి. సో ఇక్కడ హరీష్ ఏం చెప్తున్నాడంటే ధ్రువ నక్షత్రం అనేది కదులుతున్నట్లుగా కనిపించదు అంటున్నాడు. సురేష్ ఏం చెప్తున్నాడు? ధ్రువ నక్షత్రం భూమి యొక్క అక్షం దిశలో ఉంటుందన్నారు. సో ఇక్కడ ఉత్తర దిక్కులోని కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ రెండు కూడా సరి అయినవే. హరీష్ సురేష్ ఇద్దరు కూడా చెప్పింది నిజం. కాండపు యొక్క అడుగు భాగాన కొమ్మలను కలిగి మెత్త మరియు గట్టిగా ఉండి మందంగా ఉండనటువంటి కాండం కలిగిన మొక్కలు ఏవి అంటే ఇవి పొదలు అనమాట. ఏమవుతుందంటే అడుగు భాగాన ఎక్కువగా కొమ్మలు ఉంటాయి. కొమ్మలు ఉండి గట్టిగా ఉండి మందంగా ఉండవు, పల్చగా ఉంటాయి అన్నమాట. అటువంటి కాండం కలిగినవి పొదలు. జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి రైజోబియం బ్యాక్టీరియా. నెక్స్ట్ అదేవిధంగా నీలి ఆకుపచ్చ శైవలాలు ఈ రెండు కూడా మనకి జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడతాయి అన్నమాట. శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న ప్రక్రియ. ఎందువలన అంటే సంక్లిష్ట ఆహార రేణువులు అనేవి విడిగొట్టబడతాయి, సరళ పదార్థాలుగా విడిగొట్టబడతాయి కాబట్టి. నెక్స్ట్ స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి, నీటి ద్వారా. మన ఇంటిని పర్యావరణహితంగా చేయుటకు పాటించకూడనటువంటి అంశం ఏంటి? తడి చెత్తను పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం అనేటటువంటిది ఎప్పుడు కూడా చేయకూడదు. సఫాయి కర్మచారి అంటే పాకీ పనివారులను వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? బెజవాడ విల్సన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. బెజవాడ విల్సన్. పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు పొలంలో వేటిని పెడతారంటే దిష్టి బొమ్మలు పెడతారు. నెక్స్ట్ ఒక వస్తువు 120 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 2 నిమిషాల సమయం తీసుకున్నది. అయితే దాని యొక్క వేగం ఎంత? వేగానికి మనం ఏం చేస్తాం? వేగము ఈక్వల్స్ టు దూరము బై కాలమే కదా. సో దూరం ఎంత? కానీ ఇక్కడ మీటర్లో ఇచ్చారు, మనకి ఇక్కడ నిమిషాల్లో ఇచ్చారు. కానీ దూరం బై కాలం మనకి ఎలా రావాలంటే మీటర్ బై సెకండ్స్లో రావాలి. మీటర్ బై సెకండ్స్లో రావాలంటే మీదన మీటర్ వేయాలి, కిందన సెకండ్స్లో వేయాలి. మీటర్ ఎంత? 120.
కిందన మనం వేసేది ఏంటంటే 2 నిమిషాలు. 2 నిమిషాలకి ఎన్ని సెకండ్లు? 120 సెకండ్స్. సో ఇది మీటరు, ఇది సెకండ్. సో 120కి 120 కట్ అయితే మనకి ఒకటి ఉంటుంది. 1 మీటర్ ఫర్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ సంకేతాన్ని సూచించేటటువంటి విద్యుత్ ఉపకరణం ఏది అంటే మనకి ఇక్కడ బ్యాటరీ. నెక్స్ట్ వన్, ధ్వని తరంగం అనేది గాలిలో ప్రయాణించినప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యేటటువంటి రాశి ఏది అంటే శక్తి. ఇక్కడ ప్రకటనలు ఇచ్చారు చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమ మంటలను ఆర్పేటటువంటి పదార్థం అని, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇంధనానికి ఆక్సిజన్కు మధ్య అడ్డుపడుతుంది అని అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంధనానికి ఆక్సిజన్కి మధ్య అడ్డుపడుతుంది అన్నారు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది ఉత్తమ మంటలను ఆర్పేటటువంటి పదార్థం అనేది రాంగ్ ఆన్సర్. అయితే ఇక్కడ ఈ రెండు కూడా సరి అయినవి. మరి అదేవిధంగా ఈ ఆర్ అనేటటువంటిది ఏకు సరైనటువంటి వివరణ కింద కూడా వస్తుంది. ఉత్తమమైనదే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మురుగునీటిని శుద్ధి చేసేటటువంటి విధానంలో గుడ్డలు మరియు నాప్కిన్లను తొలగించేటటువంటి పరికరాన్ని ఏమంటారు? బార్ స్క్రీన్ అంటారనమాట. బార్ స్క్రీన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉభయచర జీవిని గుర్తించండి. సాలమండర్. కప్ప కూడా ఉభయచర జీవే. కప్ప, సాలమండర్ 2 వస్తాయి. తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. కాల్సిఫెరాల్ అనేటటువంటి లోపం అంటే విటమిన్ డి వలన వస్తుందన్నమాట. కుడి కర్ణిక మరియు కుడి జఠరికల మధ్య గల కవాటం త్రిపత్ర కవాటం. మానవునిలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించేటటువంటి హార్మోన్ ఏంటి? పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మార్బుల్ క్యాన్సర్కు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఆమ్లవర్షం. చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచడానికి వేటిని ఉపయోగిస్తాయి? కాళ్ళు మరియు తల. కుమ్మరి కుండలను తయారు చేసే విధానానికి మరి సరైన క్రమం చూడాలి. చూస్తే ఫస్ట్ మట్టిని నీటితో తడిపి పిసికి మెత్తగా చేస్తాడు. నెక్స్ట్ వన్, మట్టిని కుండ రూపంలో మలుస్తాడు. తర్వాత ఎండలో ఆరబెడతాడు. ఆరబెట్టిన తర్వాత కాలుస్తాడు అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం θ అయితే పరావర్తన కోణం విలువ ఎంత అంటే 90 - θ. అలాగే సెల్సియస్ స్కేల్ నందు ఉష్ణోగ్రత విలువ దాని పరమ ఉష్ణోగ్రత అంటే కెల్విన్ ఉష్ణోగ్రత విలువలో సగానికి సమానం. అయితే దాని విలువ ఎంత? ఇది మనకి 546 డిగ్రీల సెల్సియస్ అన్నమాట. భౌతిక మార్పు స్థితిలో మార్పు అయితే రసాయన మార్పు ఏమవుతుంది? సంఘటనంలో మార్పు అవుతుంది. ఇక్కడ చూస్తే 2 ప్రకటనలు ఇచ్చారు. చాలా భూకంపాలు భూపలకల యొక్క కదలికల వలన సంభవిస్తాయి. అలాగే భూగర్భ అణు విస్ఫోటనాలు భూకంపానికి కారణమవుతాయి అని ఇచ్చారు. సో ఇక్కడ 2 కూడా మనకి సరి అయినవి అనమాట. 2 కూడా సరి అయినవి. ఉర్షా మేజర్ అనేటటువంటి నక్షత్ర రాశిలో దానిని పెద్ద గరిటెలా కనిపించేలా చేసే ప్రముఖ నక్షత్రాల సంఖ్య. పెద్ద గరిటెలా కనిపించేలా చేసేటటువంటి ప్రముఖ నక్షత్రాల సంఖ్య 7. బాహ్య చెవి మరియు ముక్కు చివరలా ఉండేటటువంటి సంయోజక కణజాలం మృదులాస్థి. సరి అయిన సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులను జత చేయాలి అన్నారు. ఇక్కడ మనకి గిలక బావి అలాగే కపిల వ్యవస్థ. ఈ వ్యవస్థ ఈ 2 కూడా సాంప్రదాయ పద్ధతి అంటే అక్కడ ఏం లేదు, పాత పద్ధతి అని. ఓల్డ్ మోడల్ గిలక బావి, కపిల వ్యవస్థ. అలాగే ఎంజైము లేనటువంటి జీర్ణరసం ఏది? ఎంజైములు లేనటువంటి జీర్ణ వ్యవస్థ పైత్యరసం. మానవుల్లో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది. ఫాలోపియన్ నాళం. చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యేటటువంటి విషపూరిత వాయువులేంటి? సల్ఫర్ డయాక్సైడ్ అలాగే నైట్రోజన్ డయాక్సైడ్. వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకు సహాయపడతారు. విత్తనాలు మరియు పనిముట్లు అందించడం ద్వారా. వలసలకు సహజ కారణాలు ఏంటి? వలస వెళ్ళడానికి గల సహజ కారణాలు వరద, తుఫాను, భూకంపం. సహజంగా లభించేవన్నమాట.
మిగతావన్నీ కూడా కృత్రిమమైనవి. ఈ బదిలీ అవ్వడం, పేదరికం, అలాగే పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా. కుటుంబం లెసన్‌లో ఉంటుంది ఇవి. నెక్స్ట్ వన్, ఒక లఘులోలకం అనేది ఒక సెకండ్‌లో 2 డోలనాలు పూర్తి చేసింది. అయితే లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? హాఫ్ సెకండ్ అనమాట. హాఫ్ సెకండ్. విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? స్విచ్. మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనఃపున్యం. అంటే 20 హెర్ట్జ్ లోపు వినలేరు, 20,000 హెర్ట్జ్ దాటి వినలేరు. 20 హెర్ట్జ్ లోపు వినలేరు, 20,000 హెర్ట్జ్‌ల దాటి వినలేరు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 20 హెర్ట్జ్ లోపు ఉంది కాబట్టి. అత్యంత ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం సిరియస్ అనేది ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది. ఓరియన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి? CO2 వేడిని బంధించడమే కాక అంతరిక్షంలోనికి వేడిని పోకుండా చేస్తుంది. గాలిలోని అధిక CO2 అనేది కాలుష్యకారకంగా పనిచేస్తుంది. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు గ్రీన్ హౌస్ వాయువులు అనమాట. సో ఈ 3 మనకి సరైనవే. సముద్రాల నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ అనేది కారణం కాదు అన్నారు. కారణమే కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏంటి? అండకోశం. త్వచ జీవోత్పత్తిలో పాల్గొనేటటువంటి కణాంగం ఏది? అంతర్జీవ ద్రవ్యజాలకం. శ్వాస కదలికల పరంగా సరైన జతను గుర్తించండి అన్నారు. శ్వాస కదలికల పరంగా ఇక్కడ ఉదర వితనం సంకోచం, ఉరకుహరం పెరుగుతుంది. ఉదర వితానం అనేది సంకోచం చెందితే కుహర యొక్క పరిమాణం పెరుగుతుంది. అలాగే ఉదర వితానం యొక్క సడలితే కుహర పరిమాణం అనేది తగ్గుతుంది. సో ఇక్కడ A, D అనేది మనకి సరిగా ఉన్నాయన్నమాట. మూత్రంలో అధికంగా ఉండేటటువంటి అణుఘటకం ఏంటి? మూత్రంలో అధికంగా ఉండేటటువంటి అణుఘటకం ఏంటి? నీరు. పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం వలన నేలలో నైట్రోజన్ నిల్వలు అనేటటువంటివి పెరిగేందుకు సహాయపడుతుంది. నైట్రోజన్ నిల్వలు అనేవి గ్లైరిసీడియా అనమాట. నెక్స్ట్ వన్, ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏంటి? కాపర్ సల్ఫేట్, అలాగే కాస్టిక్ సోడా. నెక్స్ట్ వన్, చిరునామాలో ఉన్నటువంటి ప్రదేశంను సులభంగా గుర్తించడానికి సహాయపడేది పిన్ నెంబరు. కుంభాకార దర్పణం ఏర్పరిచేటటువంటి ప్రతిబింబ లక్షణం ఏది అంటే మనకి మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది, చిన్నది ఏర్పరుస్తుంది. క్రింది వాక్యాల్లో సరి అయినది ఏది అంటే అయస్కాంతం యొక్క సజాతి ధృవాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. అలాగే స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండయస్కాంతం ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ ధృవాన్ని చూపిస్తుంది. దండయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో అధికంగా ఉంటుంది అన్నారు. ఇది మనకి రాంగ్ అనమాట. మధ్య భాగంలో ఎప్పుడూ అధికంగా ఉండదు. ఎందుకంటే కొనల వద్ద అధికంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, సహజ అయస్కాంతాలు మెగ్నీషియాలో కనుగొన్నారు అన్నారు. సహజ అయస్కాంతాలు మెగ్నీషియాలో కనుగొన్నారు అన్నారు. ఇది కూడా మనకి రాంగ్ అనమాట. రైట్ అనమాట. మనకి ఆప్షన్ 3 అనేది రాంగ్. మెగ్నీషియాలోనే కదా కనుగొన్నారు. నెక్స్ట్ వన్, ఒక వస్తువు పై పనిచేసేటటువంటి పీడనము మరియు స్పర్శతల వైశాల్యాలు ఏంటి? పీడనము మరియు స్పర్శతల వైశాల్యం. చూడండి, ఈ రెండు కూడా ఇప్పుడు కూడా విలోమానుపాతంలో ఉంటుంది. స్పర్శతల వైశాల్యం అనేటటువంటిది ఇలా ఇప్పుడు మేకు అనేటటువంటిది ఉందనుకోండి. మేకుకి ఒకవైపు తల ఉంటుంది, ఒకవైపు సూదిగా ఉంటుంది. ఈ సూదిగా ఉన్నవైపు గుచ్చితే ప్రెజర్ అనేటటువంటిది దానిపైన ఒత్తిడి అనేది ఒక కార్డ్బోర్డు పైన సూది వైపు నుంచి గుచ్చితే కన్నం వేగంగా పడుతుంది. అంటే అక్కడ ప్రెజర్ అనేటటువంటిది బాగా పనిచేస్తుంది. ఇక్కడ స్పర్శతల వైశాల్యం చివరి అనేది తగ్గింది కాబట్టి ప్రెజర్ అనేటటువంటిది పెరిగింది. అదే ఈ తలభాగం మేకుకి ఒక తలభాగం నుంచి మనం గుచ్చడానికి ట్రై చేసామనుకోండి, అప్పుడు వేగంగా రంధ్రం పడుతుందా? పడదు. సో అక్కడ స్పర్శతల వైశాల్యం అనేటటువంటిది పెరిగింది అనుకోండి, రంధ్రం పడదు. సో పీడనం తగ్గిపోద్ది. అలా అనమాట. పీడనానికి స్పర్శతల వైశాల్యానికి విలోమానుపాతం అనేది ఉంటుంది. క్రింది వాక్యాలను చదివి దాన్ని ఎంపిక చేయండి అన్నారు. సరైన దాన్ని ఎంపిక చేయమన్నారు. గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు అన్నారు.
కలపకు జ్వలన ఉష్ణోగ్రత తక్కువ అన్నారు. ఇక్కడ చూస్తే మనకి అయితే చూడండి, గది ఉష్ణోగ్రత వద్ద కలప అనేది తనంతట తానుగా మండదు, ఓకే. కానీ కలపకు జ్వలన ఉష్ణోగ్రత తక్కువైతే కాదు, ఎక్కువే ఉంటుంది. సో రాజేష్ చెప్పింది మాత్రం సరైనది కాదు. తక్కువ అన్నారు, తక్కువ కాదు, ఎక్కువ కాబట్టి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది? యురేనస్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన సహజ పారిశుద్ధ్య కార్మికులని గుర్తించండి. రాబందు, అలాగే నక్క. మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకం ఏంటి? విటమిన్స్. కవాటాలు కలిగినటువంటి నాళాలు ఏంటి? దేనికి కవాటాలు ఉంటాయి? దేనికి ఉంటాయంటే సిరలకి ఉంటాయి. అలాగే లింపు కణాలకి కూడా, ఈ లింపు నాళాలకి, సిరలకి రెండింటికి కూడా కవాటాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, పోరాట మరియు పలాయన హార్మోన్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని అంటారు. అది ఏది అంటే అడ్రినలిన్ హార్మోన్ అనమాట. నెక్స్ట్ వన్, 1970లో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. హిందీలో చిప్కో అంటే అర్థం ఏంటి? హత్తుకోవడం అని అర్థం. చెట్లకు పట్టుకున్నారు కదా, అందుకనమాట అది. మరి చెట్లు నరకొద్దని చెప్పేసి అప్పుడు చిప్కో ఉద్యమం జరిగింది కదా, చెట్లను పట్టుకోవడం. పశువుల్లో గాలికుంటి వ్యాధిని కలిగించేటటువంటి సూక్ష్మజీవి ఏది? వైరస్. మనం ప్రపంచ వార్తలను సమాచారం ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చును? వార్తాపత్రిక ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే, సమతల దర్పణం సమాన పరిమాణం మరియు మిథ్య ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అయితే కుంభాకార దర్పణం ఏమవుతుంది? కురచైన మరియు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, దండయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి సూచించేటటువంటి సరైన వాక్యం ఏది? అయస్కాంతాలని కొంచెం వెచ్చగా ఉంచాలి. విజాతి ధృవాలు ఒకే వైపు ఉండే విధంగా జత చేయాలి అనేది రాంగ్ అనమాట. అయస్కాంతాల మధ్య మెత్తని ఇనుప ముక్కను ఉంచాలనేది కూడా రాంగు. 2 చెక్క ముక్కలను అయస్కాంతాలు 2 చివర్లో ఉంచాలనేది కూడా రాంగు. నెక్స్ట్ వన్, ఘర్షణను ఇలా పెంచవచ్చు. ఘర్షణను బొడిపెలను అమర్చడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు అనమాట. ఈ ఉపరితలాన్ని నునుపు చేస్తే ఘర్షణ తగ్గిపోద్ది. కందెనలు ఉపయోగించిన ఘర్షణ తగ్గుతుంది. బాల్ బేరింగ్లు ఉపయోగించిన ఘర్షణ తగ్గుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భిన్నమైనది ఏది? కర్పూరం అనేది వ్యుత్పతనం చెందడం అనేది భిన్నం. ఏ పరంగా అంటే ఇది డైరెక్ట్గా ఘన పదార్థం నుంచి డైరెక్ట్గా వాయు పదార్థానికి వెళ్ళిపోద్ది అనమాట. మరి అక్కడ ద్రవ పదార్థంగా మారడం అట్లాంటివి ఏవీ జరగదు. ఇది మనకి ద్రాక్ష పులి పెట్టడం, ఆహారం జీర్ణం అవ్వడం, పండ్లు పక్వానికి రావడం, ఇవన్నీ ఒక పద్ధతి, ఒక దీంట్లో చెందితే ఇది ఒక దీన్ని చెందింది అనమాట. నెక్స్ట్ వన్, డిఫరెంట్. క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? ఇక్కడ రేయాన్ కృత్రిమ ఉన్ని అన్నారు. సో రేయాన్ అనేది కృత్రిమ ఉన్ని కాదు. కృత్రిమ ఉన్ని ఏది అంటే ఆక్రలిక్ అనమాట. సో మనకి ఇక్కడ ఇది కూడా సరిగా లేదు. అలాగే మనకి మెలమిన్ అనేటటువంటిది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనమాట. బ్యాక్లైట్, మెలమిన్ రెండు కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఈ థర్మో ప్లాస్టిక్ వచ్చేసరికి పీవీసీ, సీసాలు ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే, ఫాస్ఫరస్ అధికంగా ఉండేటటువంటి ఆహార పదార్థం ఏది? ఫాస్ఫరస్ అధికంగా ఉండే ఆహార పదార్థం మిరప. నెక్స్ట్ వన్, హస్తాకారపు పత్రాలు గల మొక్క ఏది? బొప్పాయి. చేయి ఆకారంలో ఉంటాయి దాని యొక్క ఆకులు. కొత్త కణాలు మరియు కొత్త కణాలు అనేవి వాటి ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయి అని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరు? రుడాల్ఫ్ విర్కో. స్వాన్ కణాలు ఇందులో ఉంటాయి, నాడీ కణాల్లో ఉంటాయి. వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం ఏంటి? జంతువులను పట్టడం అనేటటువంటిది అక్కడ జరగదనమాట, అనుమతించబడదు. ఇవన్నీ కూడా అనుమతించబడతాయి. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు ఎవరు? ఆల్రెడీ బిట్ ఇచ్చారు మనకి, నృత్య కళాకారులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటల సమూహం ఎవరు? టెన్నిసు, ఏడు పెంకులాట, క్రికెట్, వాలీబాల్.
నెక్స్ట్ వన్, దీని ద్వారా ధ్వని అనేది దీని ద్వారా ప్రయాణించగలదు. ఘన పదార్థాలు మరియు ప్రవాహుల ద్వారానే ప్రయాణిస్తుందన్నమాట. ఘన పదార్థాలు మరియు ప్రవాహుల ద్వారానే. శూన్యం గుండా ధ్వని ప్రయాణించదు. నెక్స్ట్ వన్, మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఉత్తమమైనది ఇది సంపీడ్య సహజ వాయువు సిఎన్జి అంటాం. నెక్స్ట్ వన్, పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసేటటువంటి పూత ఏంటి అని అడుగుతున్నారు. అగ్ని నిరోధకం మెలమిన్ అంట. అగ్ని నిరోధకం మెలమిన్ అయితే మరి ఈ పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత ఏంటి? టెఫ్లాన్. మరి వంట పాత్రలకి దోశ తవా అలాంటి వాటికి యూజ్ చేస్తున్నారనమాట ఇప్పుడు లేటెస్ట్ మెథడ్లో. నెక్స్ట్ వన్, ఉపగ్రహాలు లేనటువంటి గ్రహం ఏది? ఉపగ్రహాలు లేనటువంటి గ్రహం శుక్రుడు. 7 డిగ్రీల సెల్సియస్ 98.4 డిగ్రీల ఫారెన్హీట్ అనమాట. ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సూచించబడినటువంటి విధానం ఏది? ఈ కాలిన గాయం పైన కట్టుకట్టే ఐస్ ఉంచాలి అనేది మాత్రం ఎప్పుడు చేయకూడదన్నమాట. ఈ బొబ్బల్ని చెదమకూడదు. అలాగే ఈ కాలిన గాయం ప్రవహించే చల్లని నీటి కింద గాయాన్ని ఉంచాలి. లేవనం కూడా పూయాలి. నెక్స్ట్ వన్, అందనాళం లేనటువంటి జీవి ఏది? పిల్లి. అందుకే తనకి. నెక్స్ట్ వన్, ద్విలింగ పుష్పాలు గల మొక్కలు గుర్తించండి. తన కళ్ళు కూడా అలా ఉంటాయి పిల్లివి. ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ఆవాలు, అలాగే పెట్యూనియా. ఆవాలు మరియు పెట్యూనియా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అయోడిన్ కలిగినటువంటి ఆహార పదార్థాలని గుర్తించండి. అయోడిన్ కలిగినటువంటి ఆహార పదార్థాలు మరి చేప మరియు అల్లం. 2,4-డైక్లోఫినాక్సీ ఎస్టిక్ ఆమ్లం అంటారు. సో ఇది మనకి ఒక కలుపు నాశిని అనమాట. ఆంత్రాక్ష వ్యాధికి కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ కోచ్. ఆట స్థలంలో ఆడే ఆటల యొక్క సమూహాన్ని గుర్తించండి. ఆట స్థలంలో ఆడేవి అవుట్డోర్ అన్నమాట. ఇవి ఫుట్బాలు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. ఒక వస్తువు యొక్క పొడవును కొలిచినప్పుడు స్కేలు యొక్క ఒక చివర రీడింగు 1.2 సెంటీమీటర్ అయితే మరొక చివర రీడింగు 3.6 సెంటీమీటర్ అయితే ఆ వస్తువు యొక్క పొడవు ఎంత అని అడిగారు. సో దీని యొక్క డిఫరెన్సే కదా మనకు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటటువంటి అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఐర్స్టెడ్. నెక్స్ట్ వన్, ఒక వస్తువుపై 2 అసమాన బలాలు వ్యతిరేక దిశల్లో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం ఏంటి అంటే 2 బలాల మధ్య భేదానికి సమానంగా ఉంటుంది. ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించేటటువంటి శిలాజ ఇంధనం ఏది? నేలబొగ్గు. గాలిలో 99% అనేది వీటి మిశ్రమం. చూసారా, ఆపోజిట్లో మనకి బిట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల యొక్క నిష్పత్తి అనేది ఈ రెండింటి యొక్క పరిమాణం అధికంగా ఉంది. సో 99% అనేది ఉందన్నమాట. పరాన్నజీవ మొక్కను గుర్తించండి. కస్కూట. నెక్స్ట్ వన్, కణం యొక్క స్వయం విచ్ఛేద సంచులుగా పిలువబడేవి ఏవి? లైసోజోమ్. నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపేటటువంటి జీవి ఏది? అమీబా. సముద్ర నక్షత్రం. అమీబా కాదు, సముద్ర నక్షత్రం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సముద్ర నక్షత్రం. అలా అంటే నోటి ద్వారా తన జీర్ణాశయాన్ని ఆ జీవిపైకి పంపి అక్కడ బయట జీర్ణం చేసిన తర్వాత దాన్ని తింటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, నెమటోడాలోని విసర్జక అవయవాలు ఏంటి? నెమటోడాలోని విసర్జక అవయవాలు రెన్నెట్ కణాలు, అలాగే క్లోరోఫ్లోరో కార్బన్లు వీటి నుండి విడుదల కావు. టైర్లను మండించడం నుంచి క్లోరోఫ్లోరో కార్బన్లు అనేవి విడుదల కావు. వీటి నుంచి విడుదలవుతాయంటే రెఫ్రిజిరేటర్లు, ఏరోసాల్ స్ప్రేలు, అలాగే ఎయిర్ కండిషనర్లు. వీటి నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్,
కుక్కలు తోక ఇవి చూడండి, ఇక్కడ సెట్ ఏ నుంచి సెట్ బికి మనం మ్యాచ్ చేయాలి. కుక్కలు తోకని ఊపడం అనేటటువంటి దేని చెందుతుందంటే స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణకే చెందుతుంది. దృశ్య భావ వ్యక్తీకరణకు చెందుతుంది. అలాగే పిల్లులు ఏం చేస్తాయంటే వస్తువులను రుద్దుకోవడం, అది రసాయన భావ వ్యక్తీకరణ చెందుతుంది. కోతులు ఒకదానికొకటి దువ్వుకోవడం స్పర్శ. తోడేళ్ళు ఊల పెట్టడం శ్రవణ భావ వ్యక్తీకరణ అనమాట. నెక్స్ట్ నైపుణ్యం కలిగి ఉన్నటువంటి పనుల ద్వారా సంపాదించడాన్ని ఇలా అంటారు. నైపుణ్యం కలిగి ఉండే పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అని అంటారు అనమాట. నెక్స్ట్ విరేచనాలు మరియు మలేరియా వంటి వ్యాధుల కారకం ఏంటి? ఈ రెండింటిని వ్యాధులు కలిగించేటటువంటి కారకం ఏది? లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ అనమాట ఇది. కారకం ఏది అంటే మనకి ప్రోటోజోవా. అలాగే పిల్లలను కనేటటువంటి జంతువుల్ని ఎలా అంటారు? శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టేవి అండోత్పాదకాలు. నెక్స్ట్ నిశాచరులు అంటే రాత్రి సంచరించేవి. దివాచరులు అనేది ఏమి ఉండదు. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండేటటువంటి నిరోధకత. ఒక వస్తువు ఇంకొక వస్తువుపై దొర్లుతుంది అనుకోండి, ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా దొర్లుతూ ఉంటేది దొర్లుడు ఘర్షణ అనమాట. దొర్లుడు ఘర్షణ. నెక్స్ట్ సిఎన్జి యొక్క విస్తృత రూపము కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగినటువంటి అడవి ఏది? సాత్పురా జాతీయ ఉద్యానవనం. షూటింగ్ స్పాట్స్గా పిలువబడేటటువంటి ఖగోళ వస్తువులు ఏంటి? షూటింగ్ స్పాట్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఉల్కలు. ఇంట్లో వాడేటటువంటి సాంప్రదాయిక సాధారణ బల్బు యందు ఉండేవి ఏంటి ఉంటాయంటే 2 ధ్రువాలు మరియు ఒక ఫిలమెంట్ అనేటటువంటిది ఉంటుంది. 2 ధ్రువాలు ఉంటాయి, ఒక ఫిలమెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కార్పుల్స్ అనేటటువంటి ఎముకలు దీనిలో ఉంటాయి. కార్పుల్స్ అనేటటువంటివి చేతి మణికొట్లో ఉంటాయి. అయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యము. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతం ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలనే సూచిస్తుంది అనమాట. ఉత్తర దక్షిణ దిశల్ని మాత్రం సూచిస్తుంది. అందుకే అప్పట్లో నావికులు మరి పర్వతాలను అధిరోహించేటటువంటి వాళ్ళు కూడా వాటిని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ రక్తాన్ని వడపోసేటటువంటి నెఫ్రాన్ యొక్క భాగం ఏంటి? రక్తాన్ని వడపోసే నెఫ్రాన్ యొక్క భాగం గ్లామరూలస్. నెక్స్ట్ రైతులు కోత కోయడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు. రైతులు కోత కోయడానికి ఉపయోగించే పనిముట్టు కొడవలి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడంటే మార్చి 22. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్.